హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. చాలా రోజుల తర్వాత అయితే మేమైతే బయటకు వచ్చేసామండి. రెస్టారెంట్కి అయితే వచ్చాము. విజయవాడలోని జైల్ ఖైదీ మండి రెస్టారెంట్ అనమాట. ఇంకా ఫిబ్రవరి 14కి అయితే వచ్చాము. కాకపోతే వీడియో పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా ఆఫర్ ఉందని చెప్పారనమాట. ఇంకా అందుకే మేము కూడా అయితే బయలుదేరి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, 241 ఖైదీ నెంబర్ అనమాట. ఇంకా లోపలంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తానండి. ఈ ఆఫర్ వచ్చేసి అన్లిమిటెడ్ ఆఫర్ అనమాట. ఇంకా చూసి మేము కూడా సరే టేస్ట్ చేద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా లోపలంతా కూడా ఇలా మనకి జైల్ థీమ్ అంతా కనిపిస్తూ ఉంటుందండి. చాలా జైల్ సెల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. చాలా పెద్దదండి. ఇంకా మేము 7కి అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. ఇంకా 7:30కి ఓపెన్ అవుతుందని చెప్పారు. ఈ లోపలికి వెళ్ళి అయితే కూర్చోమన్నారండి. లోపలికి వెళ్ళి అయితే కూర్చుందామని చెప్పి ఇంకా ఎవరు రాలేదు కదా, మొత్తం అంతా కూడా చూద్దామని చెప్పి ఇలా అన్ని సెల్స్ కూడా చూస్తూ ఉన్నామండి. లోపలంతా కూడా మనకి స్ట్రైట్గా వెళ్ళినా సరే కనిపిస్తుంది కదా, ఆ స్ట్రైట్ ఇంకా మనకి రైట్ సైడ్ కూడా అటు సైడ్ కూడా అయితే రూమ్స్ సెల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఒకే ఫ్యామిలీ కూడా అయితే కూర్చుని తినడానికి కూడా అలా అవైలబుల్గా కూడా ఉన్నాయండి. ఇంకా లోపలంతా కూడా ఇలా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇంకా లోపలికి చివరికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చోవడానికి ఎంతమంది వచ్చినా సరే అందరూ కలిసి చక్కగా కూర్చుని తినడానికి అనమాట ఇదంతా కూడా. ఇంకా బ్యాక్ సైడ్ కూడా అయితే చాలా రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే సెల్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అది కూడా చెప్తాను, టేస్ట్ అయితే ఎలా ఉందో ఏంటనేది. ముందుగా అయితే లోపలికి వెళ్ళి అయితే కూర్చుందామా, మరి మేము ముగ్గురమే వెళ్ళాం కాబట్టి ఇంకా ఇదైతే ఈ సెల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. ఇంకా మా పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతూ ఉందనమాట. ఇంకా మనం కూర్చుని తినొచ్చు, అలాగే పడుకుని కూడా తినొచ్చు అన్నట్టు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉందనమాట. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే జరిగిందండి. ఇంకా మేము కూడా అయితే ఇలా లోపలికి వచ్చేసి అయితే కూర్చుని ఇలా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా టైం అవ్వలేదండి, 7:30కి అని చెప్పారు కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందని చెప్పి ఈ లోపు కూర్చుని వీడియోస్ తీసుకుంటూ ఇంకా ఇన్స్టా రీల్స్ అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. మా పాప అలా పడుకుని అయితే ఆడుకుంటూ ఉందండి. ఇంకా మమ్మల్ని అయితే ఇట్లా జైల్లో అయితే కూర్చోబెట్టారనమాట. ఇంకా అందరూ కూడా అప్పుడే వస్తూ ఉన్నారండి. ఇంక ఈ ఆఫర్ వచ్చేసి ఎప్పటి వరకు ఉంటుందో అనేది తెలియదు అనమాట. ఇంక ఈలోపు ఫుడ్ వచ్చేలోపు పాప ఇలా డాన్స్ చేస్తానని చెప్పి సాంగ్ పెట్టమంది. ఇంకా అలా సాంగ్ పెట్టాను, తనైతే అలా డాన్స్ చేస్తూ ఉంది. ఈ రెస్టారెంట్లో అయితే 2 ఉన్నాయన్నమాట. మేము వచ్చింది ఖైదీ మండి అండి. ఎప్పటి నుంచో జైల్ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నాం, కాకపోతే ఈ ఖైదీ మండికి అయితే వచ్చేసామండి. మండి అంతకుముందు వెళ్ళాం కానీ ఈ జైల్ ఖైదీ మండికి అయితే రాలేదన్నమాట. ఇంకా మనకి 7:30 అయిపోయింది. ఇంకా అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా ముందుగా అయితే మనకి మటన్ షోర్బా అయితే ఇచ్చేసారండి. ఇంకా అంటే తను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తూ ఉందన్నమాట. ఎలా ఉంటుందో అని చెప్పి అలా ముఖం మూసుకుని అయితే టేస్ట్ చేస్తూ ఉండి, నేనైతే టేస్ట్ చేశాను. కొంచెం సాల్ట్ అయితే ఎక్కువైతే అనిపించిందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక మనం ఓపిక అండి, స్టార్టర్స్ ఇంకా 1 బై 1 అలా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. మనం తినేలోపు వస్తూనే ఉంటాయి అనమాట. అన్లిమిటెడ్ కాబట్టి ఇంకా మన ఇష్టం అండి. ఇంకా ఇస్తూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి తీహార్ చికెన్ అనమాట. ఇంకా మనకి ఇన్ని తిన్నామా అని కూడా తెలియదు అనమాట. అంటే అంత టేస్ట్గా అయితే ఉన్నాయండి. ఇంకా అన్నీ కూడా చికెన్ ఐటమ్స్ ఏనమాట. ఇంకా ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ వచ్చింది, తినకూడదు కాబట్టి మేము బర్డ్ ఫ్లూ రాకముందు వెళ్ళాం కాబట్టి ఇంకా బాగా అయితే లాగిచ్చేసామండి. ఇంకా మాకు కూడా తెలియదు లేదనమాట, అన్ని ప్లేట్స్ తిన్నామా అని చెప్పి. ఇంకా మొత్తానికి బిల్లుకి అయితే న్యాయం చేసామే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మాకు తెలియకుండా అన్ని తినేసామంటే మీరే అర్థం చేసుకోండి, అంత టేస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 1 బై 1 అలా వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వార్డెన్ వింగ్స్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి వెజ్ మంచూరియా, ఇంకా క్రిస్పీ వెజ్ మండీ రైస్ హాఫ్, ఇంకా ఇవన్నీ కూడా ఇలా 1 బై 1 వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత టేస్ట్ చేసిన తర్వాత అన్నిట్లో కంటే ఫస్ట్ వచ్చిన తీహార్ చికెన్ అయితే నాకు చాలా టేస్ట్గా ఉందని చెప్పి అనిపించిందండి. ఇంకా అవి అయితే మళ్ళీ మేమైతే తెప్పించుకున్నామండి 2 ప్లేట్స్. చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇక్కడైతే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి, మనకి డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మరి ఆఫర్ ఉందో లేదో అయితే నాకైతే తెలియదు, కానీ తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారనమాట. ఎందుకంటే ఫుడ్ అయితే అంత టేస్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి, ఇలా 1 బై 1 అలా వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు చిల్లీ చికెన్ 65 అలా తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ వెజ్ కూడా అయితే ఉన్నాయండి. వెజ్ స్టార్టర్స్, వెజ్ మంచూరియా ఇచ్చారు, అలాగే చికెన్, అన్ని చికెన్ రెసిపీసే అనమాట. ఇంకా
అంటే మేము చూసిన రీల్‌లో అయితే ఇంకా సీ ఫుడ్స్ కూడా అని చెప్పారు. మేము అది కూడా అడిగాము. సీ ఫుడ్ అయితే లేదండి. ఓన్లీ చికెన్ రెసిపీసే అని చెప్పి ఇక్కడైతే చెప్పారనమాట. అందుకని ఇంకా బాగా అయితే లాగిచ్చేసాం. చికెన్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా! ఇంకా అందులోనూ వింగ్స్ దానికి తగ్గట్టు ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేవు కదండీ! ఇంకా అన్ని సెల్స్ చూస్తున్నారు కదండీ! అన్ని సెల్స్ కూడా ఫ్యామిలీస్‌తో అయితే ఫుల్ అయిపోయాయన్నమాట ఇంకా. ఇలా టైంకైతే చక్కగా వచ్చేసేసి మనం ఎంజాయ్ అయితే ఫుడ్ తింటూ కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు. పైనేమో స్లోగా సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. మనం కిందైతే తింటూ ఉంటాము. ఆ ఏసీ కూలింగ్‌కి అలా అలా వేడి వేడిగా అయితే నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈలోపే స్టార్టర్స్ తినేలోపే నెక్స్ట్ అయితే మండి కూడా వచ్చేసిందండి. మీరు చూస్తున్నారు కదా! ఇలా మండి అయితే బిర్యానీ రైసు ఇంకా చికెన్ అనమాట. అన్నీ కూడా చికెన్ రెసిపీసే. ఏమి స్పెషల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చికెన్ రెసిపీసే. ఇంకా రైతా, ఇంకా కట్ట, ఇంకా చికెన్ వింగ్స్, ఇంకా కీరా, క్యారెట్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. మీరు చూస్తున్న మండి ఇదైతే హాఫ్ మండియే అండి. ఫుల్ మండి అయితే కాదు. మనం స్టార్టర్స్ తినేసరికి మనకి అయిపోతుందనమాట. ఇంకా హాఫ్ మండి ఇచ్చారనమాట. ఎందుకంటే మనం ఫుల్ మండి తినలేము కాబట్టి ఇంకా హాఫ్ మండి ఇచ్చారు. ఇది కూడా అయితే లాగిచ్చేసామండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా చికెన్ ప్రియులకైతే ఈ రెస్టారెంట్ అయితే బాగా సూట్ అవుతుందండి. ఎందుకంటే టేస్ట్ అయితే అంత బాగున్నాయన్నమాట. నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే నేను రెగ్యులర్గా ఒక డిష్ అయితే ఆర్డర్ పెడుతూ ఉంటాను. ఇక్కడైతే అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఒకదానికి మించి ఒకటి అలా ఉన్నాయండి. మరి మీరు కూడా తప్పకుండా వెళ్తారని అనుకుంటున్నాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, నా ఫీలింగ్ అనమాట. నేను చెప్తున్నాను నాకైతే బాగున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా మనకి విజయవాడలో కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ రెస్టారెంట్లో బాగుంటాయి. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా రెస్టారెంట్లో ట్రై చేస్తూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మనం చక్కగా తినేసేయచ్చు. అలాగే అప్పుడప్పుడు కాబట్టి ఇంకా తినేసి రావచ్చు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చిన మనకి రెసిపీస్ బాగున్నాయని చెప్పి మళ్ళీ తిహార్ చికెన్ అలాగే వార్డెన్ వింగ్స్ అనమాట. ఇంకా 2 ప్లేట్స్ అయితే చెప్పాము. అవి కూడా ఇచ్చేసారనమాట. ఇంకా ఏదో తిందామని చెప్పి చెప్పాం కానీ ఇంకా రైస్ తినేసరికి అప్పుడే అయిపోయిందనమాట మా పని. తర్వాత డ్రింక్ కూడా అయితే ఇచ్చేసామండి. ఓన్లీ థమ్సప్పే ఉన్నాయని చెప్పారనమాట. ఇంకా ఆర్డర్ థమ్సప్ ఇచ్చాము. ఇలా మనకి బాటిల్లో అంటే ఇవి కూడా గాజు బాటిల్ అనమాట. అలా పోసేసి ఇచ్చేసారండి. 40 రూపీస్ అనమాట. అంత ఫుల్గా పోసేసి స్ట్రా వేసి ఇచ్చారనమాట. ఇలా మా పాప మా హస్బెండ్ డ్రింక్ కూడా తాగేశారు. ఇలా మేమైతే బయటికి వెళ్ళి చక్కగా ఇలా మండి బిర్యానీ తినేసి ఎంజాయ్ అయితే చేసాము. మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళి ఒకసారి టేస్ట్ అయితే చేయండి. లోకల్ వాళ్ళు వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా అన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మేము తినేసిన తర్వాత బిల్ కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ఒకసారి విజిట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.